హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ అయితే రేపు పోలిపాడ్యం కదా! సో నేను ఈ బనానా స్టెమ్‌ని నైటే తీసుకున్నాను. అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్ ఉందంటే నేను బిఫోర్ నైట్ అన్నీ కొంచెం క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను. సో ఈ స్టెమ్ అయితే నాకు 10 రూపీస్‌కి వచ్చింది. వాళ్ళ దగ్గర ఇంకా స్టెమ్స్ ఏం లేవు. ఇదొక్కటే ఉంది. సో అది కొంచెం క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నా కట్ చేసుకొని. మార్నింగ్‌కి అంతా రెడీగా ఉంచుకుంటే మనం అంటే కొంచెం లేట్‌గా లేచినా సరే ఫాస్ట్‌గా అవుతుంది కదా! ప్రాసెస్ అనేది పూజ. సో ఈ స్టెమ్ మధ్యలో ఉంటుంది కదా! బనానా స్టెమ్‌ది. ఇది చాలా హెల్తీ అంట. జ్యూస్ తాగుతారంట. సో నాకైతే రెసిపీ ఎప్పుడు తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు. నేను కొన్ని రీల్స్ చూసో లేదా యూట్యూబ్‌లోనే చూసి ట్రై చేస్తాను. మీకెవరికైనా తెలిస్తే దాని బెనిఫిట్స్ గానీ, దాని రెసిపీస్ కానీ నాకు కమెంట్ చేయండి. ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మార్నింగే అంటే కొన్ని ఒత్తులు ఉంటాయి కదా! మనం ఇంపార్టెంట్ అయినవి అంటే 365 ఒత్తులు మా ముగ్గురు కోసమని నేను గీలో సోక్ చేసి ఉంచేసాను. అండ్ పువ్వు ఒత్తులు కూడా నేను సోక్ చేసి ఉంచాను. ఈ కార్తీక మాసంలోనే నేను కొన్ని ఒత్తులన్నీ సోక్ చేసుకొని ఉంచుకుంటాను. నాకంటే మమ్మీ దగ్గర చూసి నాకు అలవాటయింది. మా ఇంట్లో అలా చేసేవాళ్ళం అనమాట. సో అండ్ ఈ ఉసిరికాయల్లో కూడా వెలిగించేవాళ్ళం. అందుకనే 3 తీసుకున్నాను మా ముగ్గురికి అని. మా బుజ్జమ్మ కూడా. సో అవన్నీ రెడీగా అంటే క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే మార్నింగ్ అంటే ఇంత బేబీ 2 ఇయర్స్ బేబీతో ఉన్నప్పుడు ఏ టైంకి అవుతుందో మనం చెప్పలేం. సో కింద చూపిస్తున్నాను కదా! దాంట్లో నేనైతే ఒత్తులు మేము వదులుతామన్నమాట. సో మార్నింగ్ లేచి సింపుల్‌గా అయిపోవడానికి ఇవన్నీ క్లీన్ చేసుకొని మా బుజ్జమ్మ పడుకుంది. ఆ టైంలో చేశాను. 12 అయిపోయింది. మార్నింగ్ అయితే ఇప్పుడు లేచాను. మార్నింగ్ లేచి పూజా రూమ్‌లో ఈ పీట ఉంటుంది. అండ్ శివుడు ఉంటాడు. సో అవి తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఎక్కడ పెట్టాలంటే అక్కడ నేను ముగ్గు కొంచెం వేసి ఆ పైన ఇవి ప్లేస్ చేశాననమాట. సో సింపుల్‌గా ఒక పాండ్‌లా చేసుకోవడానికి మనం ఇంట్లోనే ఇన్‌కేస్ బాల్కనీ లేకపోతే ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి సో ఇవన్నీ ఆల్రెడీ క్లీన్ చేసేసాను. అందుకనే నేను ఇంకా డైరెక్ట్‌గా ఇప్పుడైతే బొట్లు పెట్టేస్తున్నాను. కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేసింది నైట్ కట్ చేసింది. ఓకే. పసుపు, కుంకుమ అయితే అన్నిటికి పెడతాననమాట. ఉసిరికాయలు కూడా పైన కట్ చేస్తామన్నమాట. అప్పుడు దానికేంటంటే ఒత్తు ఫిక్స్ అవుతది. సో పువ్వొత్తులన్నీ సోక్ చేసుకున్నాం కాబట్టి అన్నీ బాగా పర్ఫెక్ట్‌గా కాలుతాయి. కొన్ని అది 365 ఒత్తులు నేను ఒకటి ఎలిగిస్తున్నాను. ఇంకా బుజ్జమ్మ మా వారికి అప్పుడే కాదు. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళు ఎలిగిస్తారు. సో నేనైతే బనానా స్టెమ్‌లోనే వెలిగిస్తున్నాను. సో ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఈ దీపంలో ఒక ఒత్తి పెడితే మా బుజ్జమ్మతో వెలిగించొచ్చని తనకు సింపుల్‌గా ఉంటుంది కదా! పిల్లలతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏ వర్క్ చేసుకున్నా బుజ్జమ్మ బజ్జున్నప్పుడే చేయాలి. తను లేచుంటే ఏ వర్క్ కూడా మేము చేయలేమనమాట. తనతో స్పెండ్ చేయాలి. లేదంటే ఏడుస్తూ ఉంటది. పెళ్ళికి ముందయితే మమ్మీయే చూసుకునేవారు కాబట్టి పెద్ద తెలిసేది కాదు. సో ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకొని అక్కడ దీపం వెలిగించాకే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాననమాట. అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా దీపాలన్నీ వెలిగిస్తున్నాను. నాకు భలే ఇష్టం. చిన్నప్పుడు స్కూలింగ్‌లో అయితే మేము ఎర్లీ మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళిపోయేవాళ్ళం. టెంపుల్ ముందే చిన్న అంటే ఒక పాండ్ ఉంటుంది కదా! పుష్కరిణి టైప్‌లోని. ఆ పాండ్‌లోని వెలిగించేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం. లైక్ 4 ఐ థింక్ 4 3:30కో తెలీదు గుర్తులేదు. చాలా ఎర్లీగా వెళ్ళి వెలిగించేవాళ్ళం. మా తమ్ముడు, నేను పసుపు, కుంకుమ, తాంబూలం ఆంటీలకి ఇచ్చేవాళ్ళం. అయన్నీ బావుండేది. సో మాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు. అందుకనే మా ఇంట్లో కూడా మా డ్యాడీ పాండ్ ప్రిపేర్ చేస్తారు. నేను లాస్ట్‌లో పిక్స్ పెడతాను. 90స్ కిడ్స్‌కి ఆ టైంలో మొబైల్‌కి ఇది లేదు కదా! క్యామ్. సో పిక్స్ అయితే ఉండవు కదా! సో అప్పుడువి లేవు గానీ కొంచెం పెద్దయినప్పుడువి ఉన్నాయి. నేను అదైతే పెడతాను. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ డే. అంటే కార్తీక మాసం ఫైనల్ డే. మేమైతే చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్నప్పుడు చేసుకుండేవాళ్ళం టెంపుల్‌లోనే. సో అదొక రిచువల్ చాలా మంచిది. బావుంటుంది. మన జనరేషన్ ఎలా మనము ఇలా పూజలు చేసేవాళ్ళమో మన పిల్లలకు కూడా కొన్ని తెలియాలి. సో అలా టెంపుల్‌కే వెళ్ళాలని లేదు. ఇంట్లోనే బాల్కనీ లేకపోయినా పర్లేదు. ఇంట్లోనే ఒక చిన్న ప్లేట్‌లో అయినా వెలిగించొచ్చు. అండ్ ఇదైతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను.
సో ఆ రీల్ కూడా పెట్టాను, లింక్ కావాలంటే ఎవరికైనా మెన్షన్ చేస్తాను. మా బుజ్జమ్మ అయితే లేవగానే ఫస్ట్ పూజ చేసింది జేజీ అనుకొని. తనకి శివయ్య నరసింహ అంటే ఇష్టం. సో తర్వాత తను రెడీ అయ్యి తనకు మళ్ళీ అన్నీ ఇస్తే ఏదో తనకు నచ్చినట్టు పూజ చేసుకుంది. సో తనకంటూ ఒక స్పేస్ ఇస్తాను, బట్ కేర్ఫుల్గా ఉండాలి, ఏవైనా కాల్చుకుంటుంది కాబట్టి. కొంచెం అలా ఏదో ఎంజాయ్ చేసింది అక్కడ కొంచెం సేపు. బట్ అన్నీ తీసి పడేస్తుంది, వీడియోలో చూసినట్టయితే ఉండదు, మనం ఎడిట్ చేసుకుంటాం కదా. సో మా వారు కూడా దండం పెట్టుకున్నారు. లాస్ట్లో పిక్స్ పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.